ఆర్సీబీ కప్పు గెలిచాక జరిగిన ఈ బెంగళూరు స్టాంపర్డ్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. యాజ్ ఎ క్రికెట్ అభిమానిగా ఈ సంఘటన గురించి నేను మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ ఇక్కడ కర్ణాటక గవర్నమెంట్, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్, ఆర్సీబీ ఫ్రాంచైజు, బీసీసీఐ, ఐపీఎల్ ఎవరు కూడా ఈ సంఘటనకి బాధ్యత తీసుకున్నట్టుగా ఏదో సంఘటన జరిగింది అన్నట్టుగా మాట్లాడడము. సిద్ధిరామయ్య గారు కుంభమేళ అంతమంది చనిపోతే మేము మాట్లాడామా, ఇప్పుడు కూడా మీరు మాట్లాడకండి అన్నట్టుగా మాట్లాడడము. రజత్ పటిదార్ ఆర్సీబీకి కప్పు గెలిపించిన కెప్టెన్ ఇప్పటికీ తన సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ కూడా పెట్టలేదు ఈ సంఘటనకు. చాలా మంది ఈ టీంకి సంబంధించిన వాళ్ళకు అసలు అక్కడ సంఘటన జరిగిందా అన్నట్టుగా కూడా ఆలోచన లేకుండా సెలబ్రేషన్ పిక్స్ పెడుతున్నారు 24 గంటల లోపే. ఇలాంటి వాళ్ళని చూశాకే చిరాకేసి వీడియో తీయాల్సి వస్తుంది. వీడియోలోకి వెళ్తే 18 ఏళ్ల పాటు విరాట్ కోహ్లీ ఆర్సీబీకి సేవలు అందిస్తూనే ఉన్నారు. కప్పు కోసం ఎంతో ట్రై చేశాడు. 18 సంవత్సరాల తర్వాత ఈ కప్పు దక్కింది. ఈ ఆనందం 24 గంటలు కూడా ఉండలేదు. ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుందాం అనుకునే లోపే విషాదంగా మారింది. అండ్ ఈ విషాదానికి కారణము ఎవరు అని మనం గమనిస్తే, ముందుగా ఐపీఎల్ గెలిచాక ఆర్సీబీ వాళ్ళు మేము పెరేడ్ నిర్వహిస్తామన్నట్టుగా ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. దానికి స్పందిస్తూ పోలీస్ వాళ్ళు ఇప్పుడు మీకు పర్మిషన్ ఇవ్వలేము, ఒక 2-3 రోజులు పోస్ట్పోన్ చేసుకోండి, అప్పటి వరకు అభిమానుల ఉత్సాహం తగ్గుతుంది, ఒక ఆర్గనైజ్గా చేద్దాం అన్నట్టుగా పోలీసులు వాళ్ళకి పర్మిషన్ నిరాకరించారు. కానీ వీళ్ళు ఎవరితో మాట్లాడారో తెలియదు, కానీ వెంటనే మళ్ళీ రేపు సాయంత్రం 5 గంటలకి చిన్నస్వామి స్టేడియంలో సెలబ్రేషన్స్ ఉంటాయి అన్నట్టుగా మరో పోస్ట్ పెట్టారు. అండ్ ఇక్కడ ఆర్సీబీ వాళ్ళు నెక్స్ట్ డే రాగానే కర్ణాటక అసెంబ్లీ దగ్గరికి వెళ్ళి అక్కడ కర్ణాటక గవర్నమెంట్కి సంబంధించిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు వాళ్ళకి సన్మానం చేసి అక్కడి నుంచి చిన్నస్వామి స్టేడియంకు వెళ్ళారు. ఈ మధ్యలోనే ఈ విషయం తెలుసుకున్న కొన్ని లక్షల మంది అక్కడికి చేరుకోవడంతో 35,000 కెపాసిటీ ఉన్న చిన్నస్వామి స్టేడియం వీళ్ళని తట్టుకోలేకపోయింది. అక్కడికి వచ్చిన పోలీసులు సరే లోపలికి వదిలేద్దామని ఒక చిన్న గేటును ఓపెన్ చేయడానికి ప్రయత్నించగా అక్కడ తొక్కిసలాట జరిగి ఈ 11 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. అండ్ ఈ తొక్కిసలాట జరిగాక కూడా లోపల సెలబ్రేషన్స్ అలాగే జరుగుతున్నాయి అన్నట్టుగా కొంతమంది చెబుతున్నారు. ఈ విషయం వాళ్ళకు తెలుసా లేదా అన్న దాని మీద మాత్రం క్లారిటీ లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, గవర్నమెంట్ వాళ్ళకి, సీఎంకి, డిప్యూటీ సీఎంకి మాత్రం ఖచ్చితంగా బయట ఇలా జరిగిందని తెలిసే ఉంటుంది. వీళ్ళు ఆ సెలబ్రేషన్ ఆపకుండా కంటిన్యూ చేయడం అనేది నిజంగా ఇది ఒక దుర్మార్గం ఫ్రెండ్స్. చనిపోయిన 11 మంది గురించి మనం ఒకసారి ఆలోచిస్తే అంతా యంగ్స్టర్స్, యువకులే. 14 ఏళ్ళ పాప దగ్గర నుంచి 33 ఏళ్ళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వరకు ఉన్నారు. వర్కింగ్ డే రోజు ఇన్ని లక్షల మంది అక్కడికి వచ్చారంటే వాళ్ళకు విరాట్ కోహ్లీ అన్న, ఆర్సీబీ టీం అన్న ఎంత పిచ్చో అర్థమవుతుంది కదా. ఇలాంటి వాళ్ళు ఇక్కడ చనిపోతే అసలు ఆర్సీబీ ఫ్రాంచైజ్ మాకు సంబంధం లేదన్నట్టుగా వాళ్ళు మాట్లాడడం, గవర్నమెంట్ ఇదో దురదృష్టమ సంఘటన, ఎవరిని బ్లేమ్ చేయలేము అన్నట్టుగా మాట్లాడడము, ఐపీఎల్ యాజమాన్యం అయితే మాకు అసలు ఇన్ఫర్మేషన్ లేదు అన్నట్టుగా మాట్లాడడము, బీసీసీఐ మాకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడడము నిజంగా చాలా దారుణమైన విషయం చెప్పాలి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ కొంతమంది ఆర్సీబీ ప్లేయర్స్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్లలో చూస్తే ఆర్సీబీకి కెప్టెన్గా ఉండి కప్పు గెలిపించిన రజత్ పటిదార్ ఈ సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే సెలబ్రేషన్ పిక్స్ పెట్టుకుంటున్నాడు. అంటే అర్థమైందా, ఇక్కడ కామన్ మ్యాన్ ప్రాణాలకి ఎవ్వడు వాల్యూ ఇవ్వడం లేదు, గవర్నమెంట్స్ వాల్యూ ఇవ్వడం లేదు, ఫ్రాంచైజీ వాల్యూ ఇవ్వడం లేదు, ఫ్యాన్స్ని నమ్ముకొని బ్రతికే ఈ క్రికెటర్స్ కూడా వాల్యూ ఇవ్వడం లేదు. ఇప్పుడు పోస్ట్ పెట్టిన విరాట్ కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్ లో ఈ సంఘటన పైన పోస్ట్ పెట్టారు, కానీ మిగిలిన ప్లేయర్స్ ఏమైంది, ఎవరికి అసలు ఈ సంఘటన గురించి ఆలోచన లేదా? ఇక్కడ ఈ సంఘటనకి మనం ఎవరిని బ్లేమ్ చేయాలన్న దాని గురించి ఆలోచించుకుంటే మొదటగా మనం ఆర్సీబీ ఫ్రాంచైజ్దే మొత్తం తప్పని చెప్పవచ్చు. ఇక్కడ ఆర్సీబీ ఫ్రాంచైజ్ గవర్నమెంట్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు వద్దు అని చెప్పినా కూడా ఈ సెలబ్రేషన్ చేయడానికి కారణం ఏంటంటారు? ఈ సెలబ్రేషన్ మూడ్ లోనే క్యాష్ చేసుకుందామనా? ఈ కార్పొరేట్ సంస్థలకి గవర్నమెంట్ ఎలా సహకరించాయి? ఇందులో మరో వాదన ఏమొస్తుందంటే, కొంతమంది ఫారెన్ ప్లేయర్స్ వాళ్ళ దేశాలకు వెళ్ళిపోవాల్సి ఉంది, సో అందుకనే తొందరగా మనం ఫినిష్ చేద్దామని గవర్నమెంట్ వాళ్ళపైన ప్రెజర్ చేసినట్టుగా కూడా అర్థమవుతుంది.
దీనికి ఖచ్చితంగా ఆర్సీబీ మేనేజ్మెంట్ మొదటి తప్పుగా మనము భావించాల్సింది. ఆ తర్వాత ఈ గవర్నమెంట్ కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్ని గట్టిగా నిలదీయాల్సిందే ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఆర్సీబీ టీం అనేది ఒక ప్రైవేట్ ఫ్రాంచైజీ. డబ్బు వచ్చినా సంపాదించుకున్నా ఏం జరిగినా వాళ్ళకే సంబంధం. గవర్నమెంట్కి సంబంధం ఏంటి? అసెంబ్లీకి తీసుకొని వచ్చి వాళ్ళకి సన్మానం చేయాల్సిన సంఘటన ఏంటి? వాళ్ళేమైనా ఒలింపిక్ మెడల్ సంపాదించారా? దేశానికి గర్వకారణంగా నిలిచారా? అసలు ఏం సాధించారని, ఎవరికి లాభం వచ్చిందని ఈ టీంకి అసెంబ్లీ దగ్గర సన్మానం చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఈ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ ఫ్యాన్స్ని, వాళ్ళ సెలబ్రేషన్ని క్యాష్ చేసుకొని మళ్ళీ ఓట్లు దంచుకుందామని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్టుగా అర్థమవుతుంది. మూడో విషయానికి వస్తే ఇక్కడ పోలీస్ వాళ్ళది కూడా తప్పని చెప్పవచ్చు. ఎక్కువ తప్పని మనం చెప్పలేము. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర నుంచి, వీటి మాఫియా నుంచి వీళ్ళకి ఒత్తిళ్ళు వచ్చి ఉంటాయి. ఈ ఒత్తిళ్లకు వీళ్ళు తల ఒగ్గి ఇలాంటి డిసిజన్ తీసుకోవాల్సి వచ్చి ఉంటుంది. అండ్ ఇక్కడ మనం కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కూడా గట్టిగా క్వశ్చన్ చేయాల్సిందే ఫ్రెండ్స్. క్రికెట్ అసోసియేషన్స్ గవర్నమెంట్తో అనుసంధానంగా పనిచేస్తాయి. ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంది, జాగ్రత్తగా ఉండాలని ఎక్కడ ఆలోచించకుండా వాళ్ళతో పాటు వీళ్ళు ప్రయాణించడం ఏంటి, చిన్నస్వామి స్టేడియంలో వాళ్ళకి సెలబ్రేషన్కి అనుమతి ఇవ్వడం ఏంటి, వీళ్ళందరి బాధ్యత ఖచ్చితంగా ఉంది ఈ ఇన్సిడెంట్లో. అండ్ మేజర్గా ఈ ఇన్సిడెంట్లో ముఖ్యమైన బాధ్యత, తల దించుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉందంటే ఈ పిచ్చి అభిమానులకి అని చెప్పాలి. ఒక టీంని అభిమానించిన, ఒక ప్లేయర్ని అభిమానించిన ఈ అభిమానం అనేది నీ ఖాళీ సమయంలో ఉండాలి తప్ప నీ టైంను కూడా పాడు చేసుకొని వాళ్ళ వెనుక పడేంత అభిమానము, పిచ్చి అభిమానము, వెర్రి అభిమానం ఉంటే ఎక్కడ మన భారతదేశం ముందుకెళ్తుంది? ఈ ఈవెంట్కి ఇన్ని లక్షల మంది వచ్చారంటే అది వర్కింగ్ డే రోజు. వీళ్ళంతా పని పాట లేని వల్ల వీళ్ళకి వాళ్ళ పనుల కన్నా ఒక టీము, ఒక అభిమానం పేరుతో ఒక వ్యక్తిని పూజించడానికి వస్తారు. వ్యక్తి పూజ ఎంత డేంజరస్ మనకు ఇప్పటికే చాలాసార్లు తెలిసింది. వీళ్ళను పెంచే పేరెంట్స్ కూడా ఆలోచించారా? ఒక దగ్గరికి వెళ్తున్నారంటే అసలు నువ్వు ఎందుకు వెళ్తున్నావు, నీకేంటా పని అని ఆలోచించని అవసరం లేదా? 14 ఏళ్ళ ఒక అమ్మాయి చనిపోయింది, ఇక్కడ ఒక చిన్న బాబు చనిపోయాడు, ఒక సిఏ గోల్డ్ మెడలిస్ట్ చనిపోయారు. చదువుకున్నారు మీరు, మీకు ఇంత కూడా జ్ఞానం లేకుండా అయిపోయిందా? ఫ్యానిజం పేరుతో అన్ని వేల మంది అక్కడికి గుమికూడుతున్నప్పుడు మీ దారిన మీరు వెళ్ళిపోవాలి కదా. ఇంతమంది జనాల్లో ఉండాలి అనుకుంటున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? భారతదేశము ముందుకు వెళ్తూనే ఉంది. $4 ట్రిలియన్ 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారింది. కానీ ఇంకా మన యువతలో ఇంత దారుణంగా ఈ ఫ్యానిజం పేరుతో, ఈ అభిమానం పేరుతో పిచ్చెక్కి కొట్టుకుంటున్నారు. అండ్ అదే కాక ఈ సంఘటన తర్వాత కొన్ని ఇన్స్టాగ్రామ్ పోస్టులలో చూస్తే క్రేజ్ ఉంది కాబట్టి అంతమంది చనిపోయారు అన్నట్టుగా నెగ్లిజెన్స్గా మాట్లాడుతున్నారు మన యువత. ఇంత దారుణంగా మన యువత మైండ్ సెట్ తయారైందంటే ఆలోచించండి. ఫ్యాన్స్గా ఉండండి, అభిమానించండి, కానీ ఆ అభిమానం మీ పని పాడు చేసుకొని మీ లైఫ్లో రిస్క్ చేసి మీ కుటుంబాలను రోడ్డున పాడేయాల్సినంత అభిమానం పెంచుకోవడం కరెక్ట్ కాదు. ఆలోచించండి. మీరు ఒక దగ్గరికి వెళ్తున్నారంటే అక్కడ జనాలు ఉన్నారంటే అవాయిడ్ చేయడానికే ప్రయత్నించండి. మీ వల్ల అక్కడ ప్రమాదం జరగవచ్చు, మీకే ప్రమాదం జరగవచ్చు. అక్కడికి వచ్చిన ఈ 2 లక్షల మంది ఈ చావులో కారణమే. ప్రతి ఒక్క పిచ్చి అభిమాని ఈ చావులో కారణమే. ప్రతి ఒక్కరు తమని తాము ప్రశ్నించుకోవాలి. ఈ అభిమానం నేను ఎందుకు పెంచుకుంటున్నాను, ఈ అభిమానం ఎలా వస్తుంది అన్న దాని గురించి కూడా ఆలోచించుకోవాలి. దయచేసి కొంతమంది యాంటీ ఫ్యాన్స్కి చెప్పేది ఏంటంటే ఈ సంఘటనని మరీ దారుణంగా మీరు మీ ట్రోలింగ్కి యూజ్ చేసుకోకండి. అభిమానుల్లో మార్పు కోసం ప్రయత్నించండి. ఇలాంటి మళ్ళీ జరగకుండా ఉండాలని ప్రయత్నించండి. ఖచ్చితంగా ఈ సంఘటన కారణమైన ఆర్సీబీ ఫ్రాంచైజ్ యాజమాన్యాన్ని, ఆ ఈవెంట్ మేనేజర్స్లని ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా పూర్తి బాధ్యత తీసుకోవాల్సిందే. నిర్లక్ష్యాన్ని వ్యవహరించిన ప్రతి ఒక్కరిని శిక్షించాలి. సీఎం, డిప్యూటీ సీఎం ఖచ్చితంగా దీనికి బాధ్యత తీసుకోవాలి. ఈ క్రికెట్ ప్లేయర్స్ అయినా, కొంతమంది ఫ్రాంచైజీ వాళ్ళైనా కొంచెం ఆలోచించుకొని వ్యవహరించండి. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండటానికి ఆలోచించండి. మీకు ఫ్యాన్స్ అని చెప్పుకొని తిరిగే ఈ పిచ్చి అభిమానుల గురించి ఆలోచించండి. మీరు పని చేసేటప్పుడు వాళ్ళకి ఏమైనా దుర్ఘటనలు జరిగితే కనీసం రెస్పాండ్ అవ్వండి. ముఖ్యంగా ఈ ఆర్సీబీ ప్లేయర్లను కొంతమంది నేను ప్రశ్నిస్తున్నాను. ఇంత దుర్ఘటన జరిగితే, మీ వల్ల జరిగితే రెస్పాన్స్ లేకుండా ఇలా మీరు నిర్లక్ష్యంగా సెలబ్రేషన్స్ ఇంకా చేసుకుంటున్నారు? దీని గురించి మనం ఖచ్చితంగా ఆలోచించాలి. అండ్ మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ ఇన్సిడెంట్ పైన ఎవరిది తప్పంటారు? మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.